ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో స్వాట్ అనాలిసిస్ సంబంధించి మరికొంత సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మొదటి వీడియోలో కొంత స్పష్టత వచ్చి ఉంటుంది మీకు. దీనిలో మరింత లోతుగా విశ్లేషణ చేసి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ స్వాట్ అనాలిసిస్ అనే భావన 1960 సంవత్సరంలో మేనేజింగ్ కన్సల్టెంట్ ఆల్బర్ట్ హంఫెరీ అని ఆయన సూచన చేశాడు. అప్పటి వరకు ఉన్న ఆర్గనైజేషన్స్లో వాటి స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాటిని మెరుగుపరుచుకోవడానికి లేదా మార్కెట్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి కొన్ని పద్ధతులను వాడేవాడు. దానికి అనుగుణంగా ఒక ప్లాన్ డెవలప్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళేవాడు. అయితే స్వాట్ అనాలిసిస్ కాన్సెప్ట్ మొదలైన తర్వాత విశ్లేషణ అనేది లోతుగా చేయడానికి సాధ్యపడింది. దీనివల్ల ఉండగొట్టేటువంటి ప్రయోజనాలు ఏమిటి అని స్థూలంగా పరిశీలించినట్లయితే, ఒకటి, వ్యక్తి లేదా సంస్థ యొక్క బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి, అందుబాటులో ఉన్న అవకాశాలు ఏమిటి, అలాగే లోపల కానీ బయట కానీ పొంచి ఉన్న అవరోధాలు లేదా ప్రతికూల పరిస్థితులు ఏమిటి అనే విషయం మీద ఒక స్పష్టత అనేది వస్తుంది. వ్యక్తి కానీ సంస్థ కానీ తనకున్న బలాలను లేదా శక్తి సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, అంటే ప్రెసెంట్ మార్కెట్లు నిలదొక్కోవాలంటే ఇంకా ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాలి అనే దాని మీద కూడా ఒక పూర్తి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఇకపోతే బయట నుంచి వచ్చేటువంటి ఎలిమెంట్స్, అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఆపర్చునిటీస్ అనేవి. ఇవాళ జాబ్ మార్కెట్ కానీ లేదా ఇతర మార్కెట్లు కానీ చాలా కాంపిటేటివ్గా ఉన్నాయి. అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి, కానీ పోటీతత్వం కూడా ఎక్కువైంది. పోటీదారులు కూడా ఇప్పుడు మనతో పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నారు. కనుక అందువచ్చిన అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే స్వాట్ అనాలిసిస్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనలో ఉన్న ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుని ముందుకు వెళ్ళడానికి, అలాగే పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ సక్సెస్ కావడానికి స్వాట్ అనాలిసిస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. వీటిలో మొదటిది స్ట్రెంగ్త్, అంటే మన బలం ఏమిటి. ఒక వ్యక్తిగా తీసుకుంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి చదువు, విజ్ఞానం, సెల్ఫ్ మోటివేషన్, ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్, గురువుల సహకారం, ఆర్థిక సహకారం, ఇలా అనేక అంశాలు ఉంటాయి. అలా బలహీనతకు వచ్చే వరకు తగినంత చదువు లేకపోవడం, ఒకవేళ చదువు ఉన్నా కూడా విజ్ఞానం అనేది తగిన స్థాయిలో లేకపోవడం, కుటుంబ సహకారం లోపించడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మంచి మిత్రుల సాంగత్యం దొరకపోవడం, మంచి గైడెన్స్ లేకపోవడం, అలాగే ప్రతికూల అంశాల వైపు మొగ్గు చూపడం, పనుల్ని వాయిదా వేయడం, శ్రద్ధ కనపరచకపోవడం, లక్ష్యాలు లేకపోవడం, ఇవన్నీ కూడా బలహీనత కింద వస్తాయి. మరి మనకున్నటువంటి బలాల్ని మరింత మెరుగుపరుచుకొని ఏమైతే బలహీనత ఉన్నాయో వాటిని అధిగమించడానికి మనం ఏ విధంగా వర్క్ చేయాలి అనే దానికి ఒక మార్గదర్శకంగా ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఆపర్చునిటీస్, అవకాశాల విషయానికి కానీ వచ్చినట్లయితే, ఇవాళ జాబ్ మార్కెట్లో పర్సనల్గా కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ చాలా అవకాశాలు ఉంటున్నాయి. చాలా భారీగా వచ్చేటువంటి ప్రాజెక్టుల వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతున్నాయి. అలాగే ఇండస్ట్రియల్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ డెవలప్ అవడానికి చాలా మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న సైన్స్ డెవలప్మెంట్, అట్లాగే అనేక ఆవిష్కరణలు కొత్త కొత్త ద్వారాలు తెరుస్తున్నాయి. వాటిని అందిపుచ్చుకునే అవకాశం ఎంత సమీపంలో ఉన్నా కూడా మనకున్నటువంటి బలాల్ని, బలహీనతల్ని బేరీజ్ వేసుకోకుండా ముందుకు వెళితే మనం సక్సెస్ అవడానికి కారణాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే అవకాశాలు సృష్టించుకోవడం కూడా ఒక ప్లస్ పాయింట్. అంటే ఉన్న అవకాశాలని అందిపుచ్చుకోవడంలో మనం ఏమైనా వెనకంజ వేయకుండా అవకాశాలని మనకు అనుకూలంగా సృష్టించుకోవడం కూడా ఒక ప్లస్ పాయింట్గా దాన్ని మనం గుర్తించాలి. ప్రతికూలతలు అంటే థ్రెట్స్ ఏమున్నాయి, అవకాశాలు తక్కువ ఉంటాయి, పోటీదారులు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా ఏ రంగంలో అయినా కానీ, పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ. సో అవకాశాలని లేదా లక్ష్యాలని అందిపుచ్చుకునే క్రమంలో వచ్చేటువంటి ప్రతికూల అంశాలు చాలా ఉంటాయి. ఒక బెదిరింపులు కావచ్చు,
లేదా మనకంటే ఎక్కువ స్థాయి ఉన్నవాడు మార్కెట్లో ఉండటం కావచ్చు, లేదా ఇతరత్ర మనల్ని భయాందోళనకు గురి చేసే అంశాలు కావచ్చు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, చెప్పుడు మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతికూల అంశాలు. కనుక ఇటువంటి అంశాలను మనం దూరం పెడితే మన పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ముందుకు వెళ్ళడానికి సజావుగా ఒక సక్సెస్ని అందుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ స్వాట్ అనాలిసిస్ కాన్సెప్ట్ ఇటీవల కాలంలో బాగా పెరిగింది. వ్యక్తులే కాకుండా కంపెనీలు సైతం స్వాట్ అనాలిసిస్ చేయించుకొని ఒక రిపోర్ట్ని అవి సేకరిస్తున్నాయి. ఎందుకంటే పోటీ ప్రపంచంలో నిలదొక్కోవాలంటే బలాలను బలహీనత బేరీజ్ వేసుకొని అవకాశాలు అవరోధాలు ఎట్లా ఉన్నాయో వాటిని కూడా అంచనా వేసుకుంటే కానీ నిలదొక్కోలేని పరిస్థితి అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది. ఇటువంటి పరిస్థితులను మనం గట్టెక్కించడానికి స్వాట్ అనాలిసిస్ అనేది బ్రహ్మాస్త్రంలా చెప్తుంది, ఉపయోగపడుతుంది. ఈ స్వాట్ అనాలిసిస్ పూర్తయిన తర్వాత ఇచ్చేటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలన చేసి దానిలో ఉన్నటువంటి సాధ్యాలు ఏమిటి అసాధ్యాలు ఏమిటి అనేది ఒకసారి గమనంలో తీసుకుంటే దాని మీద వర్కౌట్ చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ స్వాట్ అనాలిసిస్ రంగంలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. కనుక ఆ రంగంలో వెళ్ళేవారికి కూడా ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే అవకాశం అనేది ఉన్నది. స్వాట్ అనాలిసిస్ అనేది మన జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. మన పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మనకున్న బలాలు బలహీనతలు అవకాశాలు ప్రతికూలతలు వీటన్నిటి మీద మనకు ఒక స్పష్టమైన అవగాహన అనేది ఉన్నట్లయితే జీవితంలో రాణించి ముందుకు వెళ్ళడానికి మార్గాలు అనేకం మన కోసం నిరీక్షిస్తున్నాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే. మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.